నెల్లూరు నరకూరు రోడ్లో అల్లీపురం వద్ద డంపింగ్ యార్డ్ నుంచి చెత్త తొలగింపు కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మేం పుట్టుక ముందు నుంచి మా ఊరు అల్లీపురం వద్ద పెంట దిబ్బలు ఉన్నాయి. మా ఇంటి చిరునామాకు కేర్ ఆఫ్ గా ఆ దిబ్బలు మారిపోయాయి. మాకు ఆ చెత్త నుంచి విముక్తి కల్పించాలని మంత్రి నారాయణను కోరాం. నారాయణ ఒక పని అనుకుంటే దాని అంత చూస్తారు. జగన్మోహన్ రెడ్డి పేర్చిపోయిన చెత్తను తొలగించే కార్యక్రమానికి నారాయణ శ్రీకారం చుట్టడం శుభపరిణామం. 23.88 కోట్లతో 34,000 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేయబోతున్నారు. ప్రాసెస్ చేసిన చెత్తలోని పదార్థాలకు 20% సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపబోతున్నారు. ప్లాస్టిక్ లేకుండా మిగిలిన మట్టి వ్యర్థాలను ఎక్కడైనా ఫిల్లింగ్ కు పంపబోతున్నారు. అక్టోబర్ నాటికి ప్రక్రియ మొత్తం పూర్తి కాబోతుంది. ఇక్కడ పార్కు రానుండడానికి చాలా అదనంగా స్వాగతిస్తున్నాం. జగన్ రెడ్డి హయాంలో బ్రిటిష్ పాలకులకు మించి పన్నులేశారు. డంపింగ్ యార్డ్ ను తొలగించే ప్రక్రియ ప్రారంభం కావడం మా ప్రాంత ప్రజలందరూ ఎంతో సంతోషించే విషయమన్నారు. 188 లక్షలతో ఆల్మోస్ట్ 34,000 మెట్రిక్ టన్నుల కంపోస్ట్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసి 20% సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఇక్కడ నుంచి లేకుండా చేసి మిగతాది ఏదైనా ఉంటే ఎర్త్ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్కి అంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు. ఈరోజు ఫౌండేషన్ వేశారు, పని మొదలైపోయింది. చాలా సంతోషం. మా అడ్రస్ మారిపోయింది. ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవతల సోమిరెడ్డి అని వస్తుంది. అది అంతవరకు సంతోషం. నేను ఏమంటానంటే ఓవరాల్గా మంత్రి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఏందని ఆ పన్నులో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్తకు పన్ను వేసేది ఏంది, చెత్త పేరుకుపోయేది ఏంది, ఎక్కడ పడితే అక్కడ. ఇది దురదృష్టం, అన్ఫార్చునేట్. మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎన్నో లక్షల టన్నులు వదిలేసేసి ఆ ప్రజలు అనుభవించారు. 85 lakh tons 85 లక్షల టన్నులు చెత్త పేరుకుపోయేది ఏంది, దానికి మళ్ళీ చెత్త పన్ను వేసేది. ఇటువంటి పరిస్థితి లాస్ట్ 5 years చూసాం. సో వాట్ ఎవర్ నారాయణ గారు అడుండే మిషన్ల కంటే ఒకటి అనుకున్నా అంటే ఇంకా స్పీడ్గా పనిచేస్తాడు. సో చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇదొక ఫీలింగ్ ఉండేది, దీన్ని దాటిపోవాలంటే.